కాంగ్రెస్ పార్టీలో 20% కమిషన్ల వ్యవహారం కలకలం రేపుతుంది. బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం కమిషన్లు వసూలు చేస్తుందన్నదే ఆరోపణలు. ఇది కమిషన్ల సర్కార్ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆ పార్టీ హైకమాండ్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చిల్లర గొడవలతో కంపు లేపుతున్నారని మండిపడినట్టు తెలుస్తోంది. కమిషన్ల లోలితో ఫండింగ్ కు ఎవరైనా ముందుకొస్తారా, సైలెంట్ గా చేయాల్సిన పనులను బజారుకి ఈడుస్తారా అని అక్షింతలు వేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపులో 20% కమిషన్ వసూళ్ల లొల్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపెడుతుందా? ఈ ప్రభావం ఫండింగ్ పై పడుతుందని ఆందోళన చెందుతుందా? చిల్లర గొడవలతో పార్టీకి తెలంగాణ నేతలు నష్టం చేస్తున్నారని భావిస్తుందా? పార్టీని సాకాల్సిన తెలంగాణలో తాజాగా నెలకొన్న ఈ పరిస్థితులు హైకమాండ్ కు ఆందోళన కలిగిస్తున్నాయా అంటే ఈ ప్రశ్నలకు హస్తం పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఈ నెల 7న సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్ ఎదుట కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. తమకు బిల్లులు చెల్లించడం లేదని, అడిగితే 20% కమిషన్ డిమాండ్ చేస్తున్నారని బహిరంగంగానే చెప్పారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం కమిషన్లు వసూలు చేస్తుందనే ఆరోపణలు, ఇది కమిషన్ల సర్కార్ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సచివాలయంలో జరిగిన 20% కమిషన్ల లొల్లితో ఢిల్లీలోని అధిష్టానం ఉలిక్కిపడ్డట్టు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. 20% కమిషన్ ఆరోపణలతో తెలంగాణ నుంచి ఢిల్లీకి అందే ఫండింగ్ లో కోత పడుతుందేమోనని ఆందోళనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. వాస్తవానికి దేశంలో పార్టీ 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఇందులో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎలాంటి సహకారం అందే పరిస్థితి లేదు. కర్ణాటకలో ఇప్పటికే రచ్చరచ్చ అయింది. ఇలాంటి పరిస్థితిలో పార్టీ మొత్తం తెలంగాణపైనే ఆశలు పెట్టుకుందనే వాదనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలోని ప్రభుత్వంపై ఆరోపణలు రావడంపై అధిష్టానం ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ఈ ఆరోపణలు ఇలానే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం తప్పదనే భావనలో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే పార్టీకి తెలంగాణ నుంచి వచ్చే ఆక్సిజన్ ఆగిపోతుందని, పార్టీని నడపడం ఎలాగన్న ఆందోళనలో అధిష్టానం పెద్దలు ఉన్నట్లుగా ఢిల్లీ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది. అప్రతిష్ట సంగతి పక్కన పెడితే వనరుల సమీకరణ ఎలాగన్న టెన్షన్లో ఉన్నట్టు చర్చ నడుస్తుంది. బిల్లుల చెల్లింపులలో శాఖకో రేటు, పనికో రేటు ఫిక్స్ చేసినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. కమిషన్ లేనిదే పైసా పని కావడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా నేరుగా కాంట్రాక్టర్లకే సచివాలయం సాక్షిగా ధర్నా చేయడం, 20% కమిషన్ డిమాండ్ ఆరోపణలు చేయడం పార్టీలో రచ్చకు తీవ్ర దారితీసింది. ఈ విషయంలో రాష్ట్ర నేతలపై అధిష్టానం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఢిల్లీ నుంచి రాష్ట్రంలోని పలువురు కీలక నేతలకు ఫోన్లలోనే వాయింపులు నడిచినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా చేయాల్సిన పనిని కంపు చేస్తారా? మీ చిల్లర గొడవలతో రచ్చరచ్చ చేస్తున్నారు, మీకెవరికి పార్టీ ప్రయోజనాలు పట్టవా అంటూ తీవ్రంగా అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వచ్చే 3 ఏళ్లు పార్టీని ఆదుకుంటుందనుకున్నా తెలంగాణలో ఈ విధంగా రచ్చ చేస్తే ఎలాగని ప్రశ్నించినట్టు సమాచారం. పార్టీ మొత్తం తెలంగాణ, హైదరాబాద్ పైనే ఆశలు పెట్టుకుందని, ఇలాంటి సమయంలో బహిరంగంగా అది విచ్చలవిడిగా వసూలు చేయటం ఏమిటని నిలదీసినట్టు తెలిసిందే. ఈ రచ్చ కారణంగా పార్టీకి వనరుల సమీకరణపై పడే ప్రభావాన్ని ఎవరు భర్తీ చేస్తారంటూ నిలదీసినట్టు తెలుస్తుంది. గొడవల కారణంగా పార్టీకి వనరులు సమకూర్చేందుకు ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చర్చ నడుస్తోంది. గతంలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం 30% నుంచి 40% కమిషన్లతో బద్నామైన విషయాన్ని అధిష్టానం పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గుర్తు చేసినట్టు తెలిసింది. ఇప్పుడు కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ బద్నామైపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవల జరిగిన కాంట్రాక్టర్ల కమిషన్ల ఆరోపణలు
ధర్నా వెనుక ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఉన్నట్లుగా పార్టీలో అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు తెలిసిందే. ముఖ్య నేతకు సంబంధించిన వ్యక్తులు కాంట్రాక్టర్ల వెనుక ఉండి వారిని ఎగదోసారని చర్చ పార్టీలో సచివాలయ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. లేని పక్షంలో కాంట్రాక్టర్లు ఒకేసారి గుంపుగా వచ్చి అది కూడా సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ ఎదుట ధర్నాకు దిగటం మామూలు విషయం కాదని చర్చ నడుస్తుంది. వీరి వెనకాల కీలక నేతలు లేకుంటే వాళ్ళు అంత ధైర్యం చేయబోరనే చర్చ కూడా జరుగుతుంది. ఈ కమిషన్ల వ్యవహారంపై కొద్ది రోజులుగా పార్టీలోని ముగ్గురు కీలక నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.